ఎంసెట్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఒక్కటే డౌట్ ఉంటుంది. అసలు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇలాంటి డౌట్స్ మీ అందరికీ ఉన్నాయి కదా? ఈ వీడియోలో కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో మిస్టేక్స్ ఏం చేయకూడదు ఇవన్నీ నేను క్లియర్‌గా చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీరు ఇంకెలాంటి వీడియోస్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరమే లేదు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్, కౌన్సెలింగ్ డేట్స్. మోస్ట్లీ కౌన్సిలింగ్ జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీ కూడా పే చేయాలి. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 1200 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈజీగా పేమెంట్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ అయ్యాక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయించుకోవాలి. వెరిఫికేషన్కి కావాల్సిన కొన్ని మెయిన్ డాక్యుమెంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. అవేంటంటే ఫస్ట్ ఆధార్ కార్డ్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇలా చాలా డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫై చేయించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెరిఫికేషన్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. ఇది చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాసెస్. మీకు నచ్చిన గ్రూప్ అండ్ కాలేజ్ అన్నీ చూసుకుంటూ వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ ర్యాంక్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్, లొకేషన్ అన్నీ కన్సిడర్ చేసి కాలేజెస్ అండ్ బ్రాంచ్ని ప్రయారిటీ ఆర్డర్లో సెలెక్ట్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ర్యాంక్ ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ కొన్ని కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అలా చేయొద్దు. మినిమం 50 to 80 క్వశ్చన్స్ మీ ర్యాంక్కి తగినట్టు పెడితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాక సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మీకు వచ్చిన సీట్ని ఆన్లైన్లో చెక్ చేసుకుని ట్యూషన్ ఫీ పే చేయాలి. ఆ తర్వాత రిపోర్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్లో వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. మీరు రిపోర్ట్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, సర్టిఫికెట్స్ ముందే రెడీగా పెట్టుకోండి. సెకండ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్లాట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి. థర్డ్, ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్, సర్నేమ్ ఇష్యూస్, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేయించుకోండి. ఫోర్త్, వెబ్ ఆప్షన్స్ ర్యాండమ్గా ఫిల్ చేయకుండా ప్రాపర్ ప్లానింగ్తో చేయండి. అలానే ఆంధ్ర తెలంగాణలో ఉన్న చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసి రివ్యూస్ చేస్తున్నాం. ఆ రివ్యూస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం. మీరే కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు అనుకున్న కాలేజ్ రివ్యూ చేసి మీ ముందు పెడతాం. సో ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేం డాక్యుమెంట్స్ కావాలో అనేది కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.